శ్రీకాకుళం జిల్లా పలాసలో హర్ ఘర్ తిరంగ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలాస టీడీపీ కార్యాలయం నుంచి కాశీబుగ్గ 3 రోడ్ల జంక్షన్ వరకు ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కూటమి నాయకులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని నోటు దేశభక్తి నినాదాలతో ర్యాలీలో పాల్గొనడంతో ప్రధాన రహదారులు మారుమోగాయి. ర్యాలీకి స్థానిక ప్రజల నుంచి కూడా విశేష స్పందన కనిపించింది. అనంతరం కాశీబుగ్గలో మానవహారం నిర్వహించి జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కుల మత ప్రాంత విభేదాలు లేకుండా భారతదేశం మొత్తం జరుపుకునే పండగ ఆగస్టు 15. ఆగస్టు 15 తాలూకా స్వతంత్ర దినోత్సవం తాలూకా ప్రశస్తిని ముందు తరాలకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆగస్టు 15 అంటే జెండా ఎగరేసి స్కూల్కి సెలవిచ్చి చాక్లెట్ తినే రోజు కాదు. ఎంతో మంది అమరవీరులు బ్రిటిష్ వారి దాసత్వం నుంచి మనల్ని విడుదల చేసిన రోజు. ఎంతో మంది మన భవిష్యత్ తరాల గురించి ఆలోచించి వాళ్ళు ప్రాణత్యాగం చేస్తే ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువులు భారతదేశంలోని ఈ రోజు మనం స్వేచ్ఛతో బ్రతుకుతున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో 3 రోజులు పండుగగా చేసుకుంటూ భావి తరాలకి స్వాతంత్ర దినోత్సవం తాలూకా గొప్పతనాన్ని, ఈ రోజు మనకి స్వాతంత్రం సంపాదించిన అమరవీరుల తాలూకా కుటుంబాలకి వారికి కూడా మనం ఈ రోజు గుర్తు తెచ్చుకొని ఎంతో మంది మనకి పరిచయం లేని వాళ్ళు వారి భావితరాలు బాగుండాలని ఆ రోజు ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్రం తీసుకొని వచ్చారు. మరి ఈ రోజు 3 రోజుల కార్యక్రమంలో తిరంగా ర్యాలీని విజయవంతం చేసిన పలాస నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి, పెద్దలకి, సోదరులకి అందరికీ కూడా మీ శాసనసభ్యురాలుగా ఊహించిన దానికంటే ముఖ్యంగా చిన్నారులు ఈ రోజు వారికి కూడా ఈ స్వతంత్ర దినోత్సవం తాలూకా తిరంగా ర్యాలీ తాలూకా స్పెషాలిటీ తెలియాలని వారిని కూడా ఇన్వాల్వ్ చేశాం. మరి వారిని కూడా పంపించిన వాళ్ళ స్కూల్ యాజమాన్యానికి కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు భారతావని ఈ రోజు స్వేచ్ఛా వాయువులతో ముందుకు వెళ్తూ ప్రపంచంలోని ఒక శక్తిగా ముందుకు వెళ్తుందంటే ఈ రోజు మనకి స్వేచ్ఛను ప్రసాదించిన అమరవీరులే కారణం. ఈ సందర్భంగా వారందరికీ కూడా నివాళి అర్పిస్తున్నాం.